హలో గైస్, వెల్కమ్ టు శరత్ మల్టీవర్క్స్. గ్యాస్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కిచెన్లో వాడే హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మనం చూద్దాం గైస్. మనం ఈ వీడియోలో వచ్చేసి ఆర్ఎస్ కంపెనీకి సంబంధించిన 9 ఇంచెస్ హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఫిట్ చేయబోతున్నాము. కాకపోతే ఇక్కడ మనం ఫిట్ చేసే ఏరియా వచ్చేసి 8 ఇంచెస్ అన్నట్టు మన కిచెన్లో ఉన్న హోల్ వచ్చేసి. కానీ మనకు కస్టమర్ అనేది 9 ఇంచెస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది తేవడం జరిగింది. సో దీన్ని మనము ఎట్లా ఫిక్స్ చేయాలి? ఇప్పుడు 9 ఇంచెస్ యొక్క ఫ్యాన్ అనేది మనం 8 ఇంచెస్ హోల్లో ఫిక్స్ చేస్తే మనకు ఫ్యాన్ బ్లేడ్స్ అనేవి చుట్టూ ఉన్న గోడకు అనేది టచ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఈ యొక్క 9 ఇంచెస్ ఫ్యాన్ అనేది ఎలా ఫిట్ చేసామనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది చివరి వరకు చూసేసేయండి. సో ఈ వీడియో అయితే మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు. ఒకవేళ మనము డిఫరెంట్ సైజెస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా లైక్ చేయండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు ఫటాఫట్ ఈ యొక్క బాక్స్ యొక్క అన్బాక్సింగ్ అనేది చేసేద్దాము. సో కంపెనీ వచ్చేసి ఆర్ఎస్ కంపెనీకి సంబంధించిన హై స్పీడ్ హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాను. దీని ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకు ఇది 9 ఇంచెస్ బ్లేడ్ 230 mm రావడం జరుగుతుంది. ఆర్పిఎం వచ్చేసి 2400, 1 year వారంటీ. ప్రైస్ వచ్చేసి మనకు 750 రూపీస్ పడడం జరిగింది. ఎంఆర్పి వచ్చేసి 1500 ఉంది. సో చూడండి గైస్, ఇప్పుడు మీకు ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ చూపెడతాను. హోల్ డై వచ్చేసి మనకు 8 ఇంచెస్ ఉంది. అలాగే మీకు ఇప్పుడు ఫ్యాన్ యొక్క డయా చూపెడతాను. 9 ఇంచెస్ ఉంది. సో 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉంది. సో ఫ్యాన్ ఇప్పుడు పెడతాను చూడండి. మనకు గోడకి ఫ్యాన్కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ అనేది వచ్చింది. సో దాన్ని కవర్ చేయడానికి ఒక చెక్క ముక్కలు అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో గైస్, పూర్తిగా ఇన్స్టాలేషన్ అయిపోయింది. చూడండి, గట్టిగా అయితే మనం ఫిక్స్ చేసేసాము ఈ యొక్క చెక్క ముక్కలు పెట్టేసి మధ్యలో. యాక్చువల్గా చెక్క ముక్కలు తీసేసి మనము అవుట్ సైడ్ గ్రిల్ ఉంది చూసారు కదా, ఆ గ్రిల్ తీసేసినట్టయితే కూడా మనకు ఈ గోడ మధ్యలో గ్యాప్ అనేది తగ్గుతుంది. కానీ ఇంచెస్ తేడాలో ఉండడం వల్ల ఫ్యాన్ రెక్ అనేది గోడకు తాకుతుంటుంది మనం గ్రిల్ తీసేసినట్టయితే. సో ఇది బరాబర్ 8 ఇంచెస్ ఫ్యాన్ అయితే గ్రిల్ తీసేసి ఫిట్ చేసుకోవచ్చు, ఈ చెక్కలు కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇది 9 ఇంచ్ ఫ్యాన్ కాబట్టి మనకు చెక్క ముక్కలు అనేది కావాలి, ఎందుకంటే గ్రిల్ అడ్డం వస్తుంది, గోడలోకి వెళ్ళట్లేదు ఆ హోల్లోకి. సో ఇది దీని యొక్క ఫిట్టింగ్ అన్నట్టుగా 8 ఇంచెస్ హోల్లో 9 ఇంచెస్ ఫ్యాన్ ఫిట్ చేయడం. సో వైర్ వచ్చేసి మనం ఇక్కడ సీలింగ్ రోస్కి ఒకటి కనెక్షన్ ఇవ్వడం పెండింగ్ ఉంది. ఇది పాత ఎగ్జాస్ట్ హోల్ అన్నట్టు. సో వాళ్ళ అవతల వైపు లిఫ్ట్ పెట్టుకున్నారు, అందుకని అది క్లోజ్ చేసి ఇక్కడ కొత్త హోల్ అనేది పెట్టారు. సో ఇప్పుడు సీలింగ్ రోస్కి కనెక్షన్ అనేది ఇచ్చేద్దాము, చూసేసేయండి. సో సీలింగ్ రోస్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి గైస్. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. సో గైస్, చూసారు కదా, ఈ వీడియోలో వచ్చేసి అయితే మనము ఆర్ఎస్ కంపెనీకి సంబంధించిన 9 ఇంచెస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసాము. మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఒక హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఇన్స్టాల్ చేసాము గైస్. ఆ యొక్క వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము 9 ఇంచెస్కి తగ్గ ఫ్యాన్ మాత్రమే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 8 ఇంచెస్ హోల్కి మనం 9 ఇంచెస్ ఫ్యాన్ అనేది ఫిట్ చేయడం జరిగింది. సో కస్టమర్ అనేది తెలియక 9 ఇంచెస్ తీసుకురావడం జరిగింది. సో అది ఎలా అయినా మనము ఫిట్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో మీకు చూపెట్టిన విధంగా మనమైతే చెక్కలు తీసుకోవడం జరిగింది. అది వచ్చేసి అరౌండ్ 1 ఇంచ్ విడ్త్తోని 4 పీసెస్ అనేవి మనం తీసుకున్నాము, ఎందుకంటే 4 స్క్రూస్ ఫిట్ చేస్తాం కదా. సో 4 స్క్రూస్ దగ్గర మనమైతే 4 వుడెన్ పీసెస్ పెట్టి ఫిక్స్ చేసాము. ఎందుకు అంటే ఈ 1 ఇంచ్ గ్యాప్ అనేది మనకు గోడ నుండి ఫ్యాన్కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది. సో దట్ మనకు ఫ్యాన్ యొక్క రెక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. ఒకవేళ ఈ గ్యాప్ ఇవ్వనట్టయితే మనకు ఈ ఫ్యాన్ రెక్ వచ్చేసి గోడకు తాకుతుంటుంది, ఇక్కడ వీడియోలో మీకు చూపెట్టిన విధంగా. సో అందుకోసమని మనమైతే 4 చెక్క ముక్కలు తీసుకొని ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. సో ఇలా కాకుండా కొంతమంది ఫ్రేమ్స్ తీసుకుంటారు చెక్కవి, సో అలా అయినా తీసుకొని మనమైతే ఫిక్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ తీసి ఫిట్ చేసే టైంకి తెలిసింది హోల్ వచ్చేసి 8 ఇంచెస్, ఫ్యాన్ తీసుకొచ్చింది 9 ఇంచెస్ అని. సో ఆ టైంలో మనకు కరెక్ట్గా ఫ్రేమ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా. సో అప్పటికప్పుడు మనం అయితే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఆ చెక్క ముక్కలు తీసుకొచ్చి హోల్స్ వేసి తీసుకొచ్చి ఫిట్ చేయడం జరిగింది. సో మీకు ఈ ఇన్స్టాలేషన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్.
ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ శరత్ మల్టీవర్క్స్.